guys, welcome to my channel. This is Super Sailaja. ఈ రోజు అయితే చాలా రోజులు అయిపోయింది నేను బ్లాగ్ చేసి. సో ఇప్పుడు నేను హైదరాబాద్ టు పలాస వెళ్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, అమ్మవారి సంబరాలు. సో అందుకే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సికింద్రాబాద్ నుంచి ఎక్కాలి, బట్ ఏంటంటే రినోవేషన్ అవుతుంది కాబట్టి చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే మేము వెళ్తున్నాం. సో అక్కడ నేను కూడా ఫస్ట్ టైం అనమాట అంత లాంగ్ వెళ్ళడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. అంటే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్లో ఉంటుంది అనేసి అన్నారు, అంటే విన్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని మీకు కూడా చూపిస్తాను కదండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట, చాలా బాగుంది, ఎయిర్పోర్ట్లా ఉంటుంది. చూద్దాం. సో ఇది ఎంట్రీ గేట్ ఇది. రైల్వే స్టేషనే ఇలా ఉంటుంది అని అనుకోలేదు ఇప్పుడు కూడా, బాగా డెవలప్ చేశారు గవర్నమెంట్. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను సింగిల్గా వెళ్తున్నాను, మా హస్బెండ్ లేకుండా. సో ఎలా ఉంటుంది ఏంటో ఈ జర్నీ అని చెప్పింది. అయితే లేట్ అయినట్టుగా ఉంది బాగానే. 9:30కి రావాల్సింది. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం. ట్రైన్ అయితే వచ్చింది 9:15కి రావాల్సింది, 10:30కి అయితే వచ్చింది. చాలా వెయిట్ చేసి అలిసిపోయాం మేము. అందుకే ఇంకా ఫుల్ పడుకుని పోవాలి ఇంకా. సో మీ అందరికి కూడా గుడ్ నైట్, బాయ్. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఓకే బాయ్. మార్నింగ్ అంత వేడైతే ఏం లేదు. మొత్తానికి పలాస అయితే రీచ్ అయినాం. టైం 8 అయింది. చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. గాయ్స్ చూడండి, మా అన్ని ఎలాగొస్తున్నాడు నడుచుకొని. ఆడు వాకింగ్ స్టైల్ చూడండి ఎలాగ వస్తున్నాడు. చూడండి గైస్, లేట్గా వచ్చి ముందే దానికే తెలియదు అంటున్నాడు. వెరీ టూ మచ్ కదా. నెక్స్ట్ సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లి అంటే ధైర్యం ఇస్తాడు. ఆంజనేయుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడట. నెక్స్ట్ సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు అండ్ ఆంజనేయుడు ఒక్కడే
ఇక్కడ నేనేం చేస్తున్నానో అనుకుంటున్నారా, అక్కడ అమ్మవారి ఘట్టం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంట్లోని. అంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత అప్పుడు ఘట్టమేమో అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాలి. సో అది ఈవినింగ్ టైం అనమాట. ఇప్పుడైతే నేను మార్నింగ్ అది అమ్మవారి ఘటాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బియ్యం అది వేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన కాటిక, బొట్టు, గాజులు, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు అన్నీ రెడీ చేసుకొని వేపాకులు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని దాని మీద ఒక క్యాప్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన మనసులో ఏంటి కోరుకుంటుందో అది కోరుకొని అమ్మవారికి అక్కడ కూర్చొని పెట్టాలి. అమ్మవారికి అక్కడ పసుపు ముద్దతోటి అక్కడ ఫస్ట్ బొట్టు పెడుతున్నాను. బొట్టు పెట్టిన తర్వాత దాని మీదన దీపం పెట్టాలన్నమాట. ఆ దీపం ఈవినింగ్ వరకు అలాగా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కొండెక్కిపోద్ది కదా, మళ్ళీ అది ఈవినింగ్ వెలిగించుకొని మళ్ళీ దాని తర్వాత అప్పుడు కొండ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇప్పుడు నేనైతే ప్రసాదం ఇక్కడ అమ్మవారికి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఇంటి దేవుళ్ళకి తీసుకొని తర్వాత అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవాలి. మనకు తెలిసిందే కదా, అట్టు పరవన్నం ఇలా పెడతారనమాట. అంటే ఇంట్లో వారం లెక్క చేస్తాము. మా సైడ్ అయితే వారాలు అంటామండి. మరి మీ సైడ్ ఏంటంటారో నాకు తెలీదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఘట్టం రెడీ చేసుకున్నాను కదా ఇంట్లో. ఆ ఘట్టం పట్టుకొని ఇక్కడ ఫస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చేయాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత అందరం కలిసి అప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తామండి. చాలా అంటే చాలా బాగా అయింది. పోలీస్ బందోబస్తు ఉంది, జాగ్రత్తగా ఉండండి. మన వీధి వాళ్ళు మన సైడ్ ఒక దగ్గర ఉండాల్సి కోరు. ఇక్కడ మేము ఘటాలన్నీ ఎత్తుకున్న తర్వాత ఒకసారి వీధంతా ఒకసారి తిరిగేస్తామండి. తిరిగేసిన తర్వాత అప్పుడు మేము 3 రోడ్ జంక్షన్ అనేది మాకు ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ అన్ని వీధుల వాళ్ళు కలుసుకుంటాం అనమాట. అక్కడేని కలుసుకొని అప్పుడు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాం మేము. చాలా అంటే చాలా బాగా అయిందండి. Lord
ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.